ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు మానుకోవాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు ఉదయం మెయిన్ గేట్ వద్ద నుండి కార్మికులతో ర్యాలీగా వెళ్లి ఏడీఆర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళా కార్మికులపై వేధింపులు అధికమయ్యాయని పేర్కొన్నారు. పనిచేస్తున్న కార్మికులకు మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ కార్మికులను తీసే ప్రయత్నాన్ని యాజమాన్యం చేస్తున్నది. అదేవిధంగా సీనియారిటీ లేకుండా ఎవరికి పడితే వారికి పని ఇవ్వడం జరుగుతున్నదని, ఇదేమని ప్రశ్నించినటువంటి వాళ్ళపై దూషణలతో కొనసాగుతున్నారని తెలిపారు. గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. ఒకరోజు వేతనం కేవలం 345 రూపాయలు మాత్రమే పనిచేస్తున్నారు. ఒకరోజు వేతనం కేవలం 345 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దాదాపు 175 మంది వర్కర్లు చాలాని జీతాలతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ సెలవులు ఉన్నప్పటికీ యాజమాన్యం వాటిని అమలు చేయడం లేదని, యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ గుర్తింపు కార్డును మంజూరు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, వాటిని అమలు చేయడం లేదని, వీటన్నింటినీ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఆఫ్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, ఆల్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి నాగవెంకటేష్, సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, సిఐటియు నగర నాయకులు బుజ్జి మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై వేధింపులు మానుకోవాలని, అదేవిధంగా సీనియారిటీ ప్రకారం వర్కర్స్ కు పనుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్ ఉన్న జీతాలు ఇవ్వాలని, జాతీయ సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజీ కాలేజీలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికుల వారు చాలా పేదవారు. వాళ్ళకు కలెక్టర్ ఏదైతే నిర్ణయించినాడో ఆ నిర్ణయం ప్రకారం జీతాలు ఇవ్వండి, ఐడెంటిటీ కార్డులు ఇవ్వండి. అదేవిధంగా దాదాపు 19-20 ఏళ్ళకు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని గుర్తించి వాళ్ళ దగ్గర పని చేసుకోండి. అదేవిధంగా కూడా ఏంటంటే కక్ష సాధింపులు మానండి, యూనియన్ పైన దాడులు చేసేది మీరు మానండి. కాబట్టి మీరు గౌరవప్రదంగా మానవతా దృక్పథంతో పేద కార్మికులు మీ దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి మీకు తెలుసు వాళ్ళ కష్ట సుఖాలు మాగన్నా కూడా. కాబట్టి మీరు సావధానంగా మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కారం చేస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. అది తప్పిన పక్షంలో సిఐటి మొత్తం అనుబంధ సంఘాలు కూడా ఈ వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మద్దతుగా మేము ప్రత్యక్ష పోరాటాన్ని చెప్పి కూడా సిఐటి జిల్లా అధ్యక్షుడిగా నేను హెచ్చరిక చేస్తున్నా. ధర్నా అనంతరం నాయకులు ఏడీఆర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల యూనియన్ అధ్యక్షులు పి వరలక్ష్మి, మునిలక్ష్మి, చంద్రమ్మ, అనురాధ, సుబ్బరత్నమ్మ, సుబ్బరాంగరాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు.